హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి వానలో తడిచినటువంటి మట్టి నుంచి సువాసన వస్తుంది కదా! అది రావడానికి కారణం ఏమిటి అనేది వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఎండిన మట్టిపై తొలకరి జల్లులు పడితే చాలు మట్టి వాసన గుమగుమలాడిపోతుంది. దీనికి కారణం అయితే చూద్దామండి. ఎండిన మట్టిపై వాన చినుకులు పడగానే ఒక ప్రత్యేకమైనటువంటి పరిమళం మన ముక్కునైతే తాకుతుందండి. ఈ పరిమళాన్ని పెట్రికోర్ అని పిలుస్తారనమాట. దీనిపై ఎప్పటినుంచో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా పెట్రికోర్ ఏర్పడటానికి అసలైన కారణం ఏమిటో తేల్చేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూ ఉన్నారు. బాగా ఎండిపోయిన మట్టి నేలలపై వాన పడగానే ఆ మట్టిలోంచి వచ్చే సువాసనకు ఒక బ్యాక్టీరియానే కారణమని ఒక అంచనా అయితే వేస్తున్నారండి. ఆ బ్యాక్టీరియా జియోస్మిన్ అనే రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఆ రసాయన సమ్మేళనం వాసనే మన ముక్కును తాకే పరిమళం అని చెప్పేసి వివరిస్తున్నారు. ఆ బ్యాక్టీరియా పేరు స్ట్రెప్టోమైసిన్ అని వివరిస్తున్నారండి. మట్టి సువాసన ఎంతగా మనిషికి నచ్చుతుంది అంటే, ఆ సువాసనతో సెంట్లు తయారు చేసేవారు కూడా ఉన్నారు. మన దేశంలోనే మట్టి సువాసన వేసే అత్తర్లను తయారు చేస్తున్నారండి. యూపీ అంటే ఉత్తరప్రదేశ్‌లో ఈ అత్తర్ల తయారీ అనేది జరుగుతుందనమాట ఒకచోట. మట్టి నుంచి వచ్చే సువాసన తాలూకు రహస్యాన్ని కనుగొనేందుకు వందేళ్లుగా పరిశోధనలైతే జరుగుతూనే ఉన్నాయండి. 1960వ సంవత్సరంలో ఆస్ట్రేలియా పరిశోధకులు ఏం చేశారు అంటే, ఈ పరిమళానికి పెట్రికోర్ అని పేరైతే పెట్టారు. ఈ పదాన్ని గ్రీకు భాష నుంచి తీసుకున్నారనమాట. స్వచ్ఛమైన మట్టిలో మాత్రమే ఈ బ్యాక్టీరియా అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను యాంటీబయోటిక్ మందుల తయారీలో కూడా వినియోగిస్తున్నారండి. ఆ బ్యాక్టీరియా ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చే వాసనను జంతువుల కంటే మనుషులే తెలుసుకోగలరని చెప్పేసి పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే వాసన బాగుంది కదా అని రుచి చూస్తే మాత్రం అసహ్యంగా ఉంటుందండి. మట్టి నుంచే కాదండి, మొక్కల నుంచి కూడా ఇలాంటి సువాసన అయితే వస్తుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మొక్కల్లో జీవక్రియ సరిగా జరగదండి. ఎప్పుడైతే తొలకరి జల్లులు పడతాయో మొక్కల నుంచి టాపిన్ అని పిలిచే కార్బన సమ్మేళనాలు విడుదలవుతాయండి. అవి కూడా మంచి సువాసన భరితంగానే ఉంటాయి. ఈ మట్టి వాసన మొక్కలపై పడిన వాసన కలిపి మన ముక్కు పుటాలు అదిరిపోయేలా సువాసననైతే వేస్తాయండి. కేవలం బ్యాక్టీరియాలు మొక్కల నుంచే కాదండి, ఉరుములతో కూడిన గాలివానలు పడినప్పుడు కూడా ఈ వాసన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పరిశోధకులు. వాతావరణంలో దుమ్ము, ధూళి చేరుకుంటాయి. ఒక్కసారిగా వర్షాలు పడ్డప్పుడు గాలి పరిశుభ్రంగా మారిపోతుందండి. ఆ సమయంలో ఓజోన్ పొర నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుందని, అది కూడా ఆహ్లాదంగా ఉంటుందని చెప్తున్నారనమాట అధ్యయనకర్తలు. ఏది ఏమైనా కూడా మట్టి వాసనను మాత్రం ఎవరు మర్చిపోలేరండి. మిగతా వాసనలను మనిషి పెద్దగా గుర్తించలేడు కానీ, మట్టి వాసన మాత్రం పీల్చగానే నరాలు జివ్వుమంటాయన్నమాట. తినాలన్న కోరిక కూడా కలుగుతుంది. ఇదండి వీడియో అయితే. వానలో తడిచిన మట్టి నుంచి సువాసన రావడానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో తెలియజేశాను. మీకు వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్పేటప్పుడు మీకు వాయిస్ ఏమైనా క్లారిటీ లేకపోయినా గానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.